హలో అండి, వెల్కమ్ టు పల్లెటూరి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఉల్లి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. అంటే మాగా పచ్చడి, ముక్కల పచ్చడి అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు. మేమైతే దీన్ని ఉల్లి ఆవకాయ అంటామన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే దాని టేస్టే వేరండి. కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా నిల్వ ఉండేలా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా 6 మామిడికాయలు తీసుకోండి. అంటే నేను 6 మామిడికాయలు తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలనుకుంటే క్వాంటిటీ మీరు ఎక్కువ తీసుకోవాలి. మామిడికాయలు ఫస్ట్ వాష్ చేసుకోండి. వాటర్లో బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని టవల్తో తుడుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మామిడికాయలకి అస్సలు తడి అనేది ఉండకూడదు. సో క్లాత్తో వాష్ చేసుకున్న వెంటనే శుభ్రంగా తుడిచేసుకోండి. తుడిచేసుకున్న మామిడికాయలని మనం చెక్కేసుకోవాలండి. పైన ఉన్న పొట్టు అంతా చెక్కేసుకోవాలి. నేనైతే పైన పొట్టు తీసేస్తున్నానండి. కొందరు పై పొట్టు తీయరు. మీకు ఇష్టం లేకపోతే ఉంచేసుకోండి. నాకు మామిడికాయల దగ్గర పైన నల్లగా మచ్చలు ఉన్నాయండి. సో నేను అందుకని చెప్పేసి ఉన్న పై లేయర్ని రిమూవర్ చేసేస్తున్నాను అనమాట. మీ దగ్గర నీట్గా మచ్చలేమీ లేకుండా ఉంటే మీరు పై పొట్టు ఉంచేసుకోవచ్చు. దానివల్ల టేస్ట్ డిఫరెంట్ ఏమీ రాదండి. చూసారు కదా, ఇలా నీట్గా మామిడికాయలన్నీ చెక్కేసుకున్న తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కత్తిపీట ఉన్న వాళ్ళు అయితే ఇలా కట్ చేసుకోండి. నేను కత్తిపీటతోనే ఇంకా నైఫ్తో కూడా కట్ చేసుకోవాలి. అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాక వీటిని మనం ఎండలో వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మామిడికాయలకి తడి అనేది అస్సలు ఉండకూడదు. చాలామంది తడిగానే కట్ చేసేస్తారు. ఇలా తడి ఉంటే ఏమవుతుందంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు. అందుకని తడి లేకుండా మనం చేసుకోవాలి. అలాగే మామిడికాయలు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటే టేస్ట్ అంతా ఉండదండి. అందుకని చెప్పేసి నేను చాలా చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. చూడండి, చాకుతో అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు వీడియో కోసం అనేది నేను చాకుతో కట్ చేయడం అయితే జరుగుతుంది, మీకు చూపించడం కోసం. ఇంత చిన్నగా ఉంటే టేస్ట్ అయితే భలే ఒక లెవెల్ అనుకోండి, అంత బాగుంటుందన్నమాట. సో తప్పకుండా మిస్ అవ్వద్దు. ఈ వీడియో నచ్చితే కన్ఫామ్గా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ముక్కలన్నీ కట్ చేసేసామండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టేసుకుందాం. ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ గాలి కిందే ఒక 3 days అయితే ఆరబెట్టాల్సి వస్తుందండి. ఎండ ఉంటే మనకి ఒక్కరోజు చాలు. ఒక్కరోజు కూడా అవసరం లేదండి, ఒక 4 గంటలు అయితే సరిపోతుంది. అంటే దీంట్లో ఉన్న తేమ అనేది మనకి ఆరితే సరిపోతుంది. ముక్కలు అనేవి బాగా ఎండాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే ఆరితే సరిపోతుంది. ఇలా ఆరిన ముక్కలన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. మనకి బాగా ఎండిన పచ్చడి అనేది చేదు వస్తుందండి. సో గుర్తుపెట్టుకొని, ఎక్కువ ఎండ ఉంటే మాత్రం 4 గంటల నుంచి తీసేయండి. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలండి. ఒక బౌల్లో ఈ మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో మనం ఒక బౌల్లో ఇప్పుడు కొలుచుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ మామిడికాయ ముక్కల్ని వేయండి. గుర్తుపెట్టుకోండి, ఆ మామిడికాయ ముక్కల్ని వేసే ముందు మామిడికాయ ముక్కల్ని అనేది నొక్కకూడదు, కిందకి ఇలా పొడిగానే వేయాలి. దాని ద్వారానే మనం కొలత అనేది కొలుచుకోవాలి. నొక్కేయడంతో కొలత కొలుచుకుంటే మనకి తీసుకునే తర్వాత ఆవు పిండి అనేది, మెంతిపిండి అనేది క్వాంటిటీ తక్కువ అవుతుంది, పచ్చడి అనేది టేస్ట్ తగ్గుతుంది. సో ఇలా కుచ్చు కింద తీసుకోండి. నాకైతే 2 bowls వచ్చిందండి. చూస్తున్నారు కదా మీరే, నాకైతే 2 bowls వచ్చింది. ఈ 2 bowlsకి మెజర్మెంట్స్తో నేను చెప్పబోతున్నానండి. ఇప్పుడు పచ్చడి అనేది ఎలా పట్టాలి, ఎంతకాలం నిల్వ ఉండాలంటే ఎంతెంత క్వాంటిటీ వేయాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పచ్చడి కోసం ఆవాలు, మెంతిపిండి ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. బాండీ హీట్ అవ్వగానే 2 చెంచాలు మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు అనేవి బాగా కలుపుకోవాలండి. ఏమాత్రం కలపకపోయినా మెంతులు అనేవి మాడిపోతాయి. కాబట్టి పెద్దగా వేగాల్సిన అవసరం ఏమి ఉండదండి. కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది.
చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మెంతుల్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆవాలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా బాగా కలుపుకోవాలి. మనకి వీడియోలో చిటపటలాడుతున్నాయి చూడండి, చిటపటలాడేదాకా కలుపుకోవాలి. ఇలా చిటపటలాడిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు మెంతుల్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, మెత్తగా కాదు అలా అని బరకగా కాకుండా ఇలా మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి అనేది కలుపుకోవాలండి. పచ్చడి కలుపుకునే ముందు మనం ముందుగా ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు మెంతుపిండి పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్ సాల్ట్ వేసుకోవాలండి, 1/2 కప్పు. అలాగే 1/3 కప్ కారం. మనం మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాం చూడండి, ఆ కప్పుతో 1/3 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఏమైనా తక్కువ అయితే మళ్ళీ మనం వేసుకోవచ్చండి. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా మనకి సరిపోయేంత క్వాంటిటీ వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. వెల్లుల్లి రెమ్మలు కూడా నేను 20 రెమ్మలు తీసుకున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు. మేము మీడియం కాబట్టి నేను 20 రెమ్మలు అయితే వేస్తున్నాను. బాగా మొత్తం అంతా ముక్కలకి ఉప్పు కారం పట్టేదాకా కలుపుకోవాలండి. మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగా కలపడంలోనే ఉంటుందండి. ఎక్కడ పచ్చడికి నూనె కానీ కారం కానీ సాల్ట్ కానీ పౌడర్ కానీ అంటకపోయినా పచ్చడి టేస్ట్ అనేది ఉండదండి. సో మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని మూత పెట్టేసి 3 డేస్ అయితే అలా వదిలేయాలి. చూసారు కదా, 3 డేస్ వదిలేసాక పచ్చడి అనేది నూనె పైకి ఎలా తేలిందో అంటే దీని అర్థం పచ్చడి అనేది మనకి ఊరిందని అర్థం. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా 8 కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేయడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం ఏంటి రోజుల్లోనే అవగొట్టేస్తాం మనము, అంతే కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పచ్చడిలో ఒకవేళ ఏమైనా ఉప్పు కారం తక్కువైనా మనం ఇప్పుడు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే 6 నుంచి 8 మంత్స్ వరకు ఉంటుంది. బయట అయినా 4 నుంచి 5 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. స్టీల్ డబ్బాలో అస్సలు వేయొద్దండి, తుప్పు పట్టేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, అయినా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూసారు కదా, పచ్చడి అంతా ఊడ్చేసాక ఆ గిన్నెలో వేడి వేడి అన్నం తీసుకుని ఒక్క ముద్ద నోట్లో పెడితే ఇందులో నెయ్యి ఒక్కటే తక్కువైందండి. తప్పకుండా ట్రై చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.